అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ దళిత ఎమ్మెల్యేలపై అధికార ఎమ్మెల్యేలు దాష్టికాన్ని ప్రదర్శించారు. ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చెప్పు చూపిస్తూ వాటర్ బాటిల్, పేపర్లు విసిరేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ దళిత ఎమ్మెల్యేలపై బాటిల్, పేపర్స్ విసిరేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర్పై ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించిన తీరును బీఆర్ఎస్ ఖండించింది. అసెంబ్లీలో పేపర్లు విసిరి బాటిల్ వేసి సభ గౌరవాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తగ్గించాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సభలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సభలో జరిగిన ఫుటేజ్ను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి, ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు విసిరడము, చెప్పు తీయడము, బాటలు విసిరేయడము. మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభలో శాసనసభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి. అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించారని విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. ఆ తర్వాత మేము డిమాండ్ చేసినాం అక్కడ డిస్కస్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ వైపు నుంచి పేపర్ల మీద ఇసిరి కొట్టడము, రకరకాలుగా మా దగ్గర కూడా దళిత ట్రైబల్ శాసనసభ్యులు ఉంటే ఆ చెప్పులు చూపించినటువంటిది. అందుకే నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, శాసనసభలో జరిగినటువంటి ఫుటేజులని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఇక్కడికి వచ్చి మా శాసనసభ్యులు తాగి వచ్చిందని చెప్పి ఆ విధంగా మాట్లాడినని ఇప్పుడే నాకు తెలిసింది. నేనేమంటున్నా అంటే గవర్నమెంట్కే మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి గవర్నమెంట్ డాక్టర్లను పిలిపించి ఇమ్మీడియట్గా మా అందరి మీద ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీకు చేతనైతే అది చేయండి. అనవసరంగా బట్టగాల్సి మీద వేయాలనేటువంటి కార్యక్రమం చేయడం, బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం, మీకు చెప్పడానికి ఏమీ లేక అనవసరంగా ఈ విధంగా దౌర్జన్యాలు చేసేటువంటి కార్యక్రమం, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేయడం చాలా పెద్ద పొరపాటు.